ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. నిన్నటి దినం ఎపిసోడ్ సహకారం ఇచ్చిన కుటుంబం సవరణ, కామవరపుకోట వాస్తవ్యులు కంబం ప్రకాష్ గారు, సరస్వతి గారు ప్రభువునందు నిద్రించారు. సరస్వతి గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు, కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనములు, మనవరాండ్రు సహకారాన్ని పంపించారు. ఈ విషయాన్ని గుర్తెరిగి కుటుంబ సభ్యుల ఆదరణ కొరకు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. వాక్య ధ్యానము ప్రభువు మన కొరకు అనుగ్రహించున్నట్లు, దాని అందలి పాఠములు మనకు జీవితమున జీర్ణించుకున్నట్లు ప్రార్థిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మీ దాసుడు కంభం ప్రకాష్ గారు, సరస్వతి గారు ప్రభువా కీర్తిశేషులైనారు. సరస్వతి గారి జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు ఇచ్చిన ఎపిసోడ్ కొరకు కృతజ్ఞతలు. కుటుంబాన్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాను. కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనములు, మనమరాండ్రను దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందినట్లు వీరికి ఆశీర్వాదం ఇవ్వండి. వారి జీవితాల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నట్లు ప్రతి ఒక్కరిని రక్షణలోనికి నడిపించండి. ఈ రాత్రి వాక్య భాగము మాకు దీవెనకరంగా అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము నుండి వాక్యాన్ని మనం గమనించాలి. గత రాత్రి 1వ అధ్యాయములో యెహోయాకీము కాలమున నెబుకద్నెజరు దండెత్తి వచ్చినప్పుడు కర్కమిషులో ఫరోనెకోను ఓడించిన అనంతరం యెహోయాకీమునకు రాజుగా కంటిన్యూ చేశాడు నెబుకద్నెజరు. 3 సంవత్సరాలు బాగానే ఉన్నాడు. ఆ తరువాత అతడు తిరుగుబాటు చేశాడు. ఆ కాలంలో ఇక ఫరోనెకో సహాయం అతనికి దొరకలేదు. ఇతరులు కూడా యెహోయాకీము మీదకు దండెత్తి వచ్చారు. కర్కమిషులో ఫరోనెకోను ఓడించిన తరువాత నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయములో ఉన్న బంగారు ఉపకరణాలు, వెండి ఉపకరణాలు బబులోను రాజ్యానికి తరలించుకుపోయాడు. ఆ సందర్భంలో యవనస్తులు, రాజవంశీకుల్లో కొద్దిమంది చెరగా తీసుకుని పోబడ్డారు. వారిలో దానియేలు మరియు హనన్య, మిషాయేలు, అజర్యా అనేవారు ఉన్నారు. ఈ 4 రాజవంశీకులు యవనస్తులు, యూత్, 16 years ఓల్డ్ బాయ్స్. వారు ఎలాంటి వారు అనగా రాజవంశంలో ముఖ్యులు, లోపం లేనివారు, సౌందర్యం గలవారు, సకల విద్య ప్రావీణ్యం గలవారు, జ్ఞానం కలిగిన వారు, తత్వజ్ఞానం తెలిసిన వారు, రాజనగరునందు నిలువదగినటువంటి స్టేటస్, ఎడ్యుకేషను, లైఫ్ స్టైల్ కలిగిన వారు. అలాంటి వారిని కల్దీయా దేశంలో బబులోను చక్రవర్తి ఉన్నత స్థానాల్లో ఉంచడానికి తీసుకెళ్ళాడు. నిన్నటి దినం నేను టీవీ చూస్తున్నాను. అమెరికాలో ఉన్నటువంటి గొప్ప గొప్ప స్థానాల్లో 30% ఇండియన్స్ ఉన్నారని టీవీలో స్క్రోలింగ్లో చూశాను నేను. భారతదేశంలో ఉన్న విద్యాధికులైన యువత తరలిపోతున్నారు. చాలామంది విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు సంపాదించుకోవటానికి. విద్య వరకు ఇక్కడ చదువుతున్నారు, కానీ ఉద్యోగ అవకాశాలు లేక వారు ఆశించిన స్థితిలో దేశం వారికి
ప్రొవైడ్ చేయలేకపోతుందనే భావంతో వెళ్ళిపోతున్నారు. ఆ దేశాల్లో ఎటువంటి వారిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తున్నారు? మనం ఇప్పుడు ఇక్కడ గర్వంగా చెప్పుకుంటున్నాం, ఫలానా వ్యక్తి ఫలానా గవర్నర్గా ఉన్నాడను, లేకపోతే ఫలానా ఇండస్ట్రీకి పెద్ద చైర్మన్గా ఉన్నాడను, ఫలానా జడ్జిగా ఉన్నాడను, లేకపోతే సెనెట్ మెంబర్గా ఉన్నాడను మనం చెప్పుకుంటున్నాం. ఎలాంటి వారిని ఇతర దేశాల్లో ఉన్నత స్థానాల్లో పెట్టుకుంటారు? చాలా గొప్ప స్థాయి, చాలా ఉన్నతమైన జ్ఞానం, డిసిప్లిన్, టైం కాన్షియస్నెస్ సెన్స్ ఉన్నవాళ్ళు, అక్కడ నిలవదగిన వాళ్ళనే పెట్టుకుంటారు. అందుకే చాలా దేశాలు అడ్వాన్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆ కల్చర్ మనకు కూడా వచ్చింది. మనం రాజధాని నిర్మాణంలో సింగపూర్, జపాన్ దేశాల్లో ఉన్న గొప్ప గొప్ప మేధావుల్ని, ఇంజనీర్స్ని, ఆర్కిటెక్ట్స్ని మన రాష్ట్రానికి రప్పించుకుంటున్నాం. కనుక ఇక్కడ మేధావులు లేరా అనే ప్రశ్నకు, ఇక్కడ మేధావులు లేరని కాదు, బయట ఉన్న మేధావుల యొక్క అవసరత ఉన్నదని రాజులు గుర్తెరిగినప్పుడు రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవటానికి తెచ్చుకోవటం అనేది ఇప్పుడు ప్రభుత్వాలు కాదు, వేల సంవత్సరాల క్రితమే ప్రభుత్వాలు చేశాయి. మోషేని ఫరో అంతటి వాడిగా తీర్చిదిద్దారు. మోషే ఇజ్రాయిలీల బిడ్డ అయినప్పటికీ కూడా. కాబట్టి ఎడ్యుకేషన్కి విశ్వవ్యాప్తంగా యాక్సెప్టెన్స్ ఉంది. నేను నిన్న అక్కడే ముగించాను వాక్యం. విద్య కలిగినటువంటి వాడు విశేషంగా రాణిస్తాడు. ఇది గ్రహించేటప్పటికే చాలామంది ముసలాళ్ళు అయిపోతున్నారు. విదేశాల్లో చాలామంది 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా ఎడ్యుకేషన్కి కాలేజెస్కి వెళ్ళి జాయిన్ అవుతారు, కోర్సెస్లో జాయిన్ అవుతారు. అలాంటి తపన విదేశాల్లో ఉంది. ఇప్పుడు మనకైతే బాల్యంలోనే బడికి పంపించమంటే తల్లిదండ్రులు పంపటం లేదు, పిల్లలు కూడా పోవటం లేదు. చాలా తక్కువ శాతం పిల్లలు స్కూల్స్కి అటెండ్ అవుతున్నారు. అందుకే ప్రభుత్వం కంపల్సరీ చేసింది విద్య చిన్నపిల్లలకి. ఇళ్లలో తల్లిదండ్రులు ఉంచుకోకూడదు, చైల్డ్ లేబర్ పంపకూడదు, బాల కార్మిక వ్యవస్థని గవర్నమెంట్ అంగీకరించదు. కనుక విద్య యొక్క అవసరత చాలా ఉంది. క్రైస్తవులు ప్రధానంగా దీన్ని గుర్తెరగాలి. మీ బిడ్డలు బాగా చదవాలి. వెంటనే ప్రశ్న, చదివి ఏం చేస్తారండి? అవకాశాల్లో, ఉద్యోగాల్లో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. చదువుకుంటే ఏం చేయొచ్చు అనేది చదువుకున్నాడికి తెలుస్తుంది. బద్ధకస్తుడైతే తప్ప, కొందరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, బీటెక్లు చేసి, ఎంబీఏలు చేసి, ఎంసీఏలు చేసి, ఇతర ప్రొఫెషనల్ కోర్సులు చేసి, ఎంఎస్సీలు చదివి ఖాళీ కూర్చుంటున్నారు ఇళ్ళల్లో. కనుక విద్యతో పాటుగా ఇక్కడ మిగతా విషయాలు కూడా ఉన్నాయి. అవి కూడా కావాలి యవనస్తులకు. యువత పెడదారి పడుతున్న ఈ దినాల్లో డానియల్, హనన్య, అజర్యా, మిషాయేలు వీళ్ళు గ్రేట్ ఎగ్జాంపులరీ యూత్ కనిపిస్తున్నారు. ఇవాళ మన సంఘాల్లో యవనస్తులు విద్య పట్ల ఏ విధంగా ఉన్నారు? ఆడపిల్లలను చదువు మాన్పించేస్తున్నారు అత్యధిక శాతం క్రైస్తవుల్లో. కొద్దిమంది చదివించుకుంటున్నారు. బైబిల్ గ్రంథం ఎస్తేరు గ్రంథంలోనే ఎస్తేరును ఇంట విద్యాధికురాలను చేశాడు మొర్దెకై. యేసు తల్లి మరియా యేసునకు ధర్మశాస్త్రాన్ని నేర్పించింది ఇంట. ఇజ్రాయేలీలలో విమెన్ ఎడ్యుకేషన్ కంపల్సరీ. ఇప్పుడు కాదు, ఫ్రమ్ ది బిగినింగ్, ప్రారంభం నుండి కూడాను స్త్రీలు ధర్మశాస్త్రం నేర్చుకోవటానికి, ఇతర కల్చర్ బిడ్డలకు నేర్పడానికి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యేవాళ్ళు. నేను మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు సెయింట్ తెరీసా హై స్కూల్ మీదుగా పోతూ ఉంటాను. ఇఫ్ యూ కెన్ ఎడ్యుకేట్ ఎ మ్యాన్, యూ కెన్ ఎడ్యుకేట్ అన్ ఇండివిజువల్. ఇఫ్ యూ ఎడ్యుకేట్ ఎ ఉమెన్, యూ కెన్ ఎడ్యుకేట్ ఎ ఫ్యామిలీ అని రాశారు. ఆడపిల్లలు చదివితే, మగపిల్లలు చదివితే వ్యక్తిగతమే,
ఆడపిల్ల చదివితే ఇల్లంతటికి నేర్పిస్తున్నారు. కనుక మహిళా చైతన్యం రావాలి అని చెప్పి కళ్ళు దాగిన కోతిలా గంతులేయొద్దు. చదివించండి, బిడ్డలను చదివించాలి. బైబిల్ గ్రంథంలో స్త్రీలు మనం చూస్తున్నప్పుడు ఫారిన్ లేడీ సొలొమోను దగ్గరికి వచ్చినటువంటి శేబదేశపు రాణి హైలీ ఎడ్యుకేటెడ్, హైలీ ఇంటలెక్చువల్, ఒక క్వీన్ ఆవిడ. సొలొమోను జ్ఞానాన్ని టెస్ట్ చేయడానికి వచ్చిందంటే ఇంకెంత జ్ఞానం కలిగిన ఆవిడ ఆలోచించండి, ఎంత ఎడ్యుకేటెడ్ ఆలోచించండి, ఎన్ని విషయాలు డిస్కస్ చేసింది ఆవిడ. మరి వాళ్ళ ఆడవాళ్ళు వంటల కార్యక్రమాలు టీవీల్లో, చీరల అడ్వర్టైజ్మెంట్లు, బంగారం అడ్వర్టైజ్మెంట్లు, ఏవి ఎక్కడ దొరుకుతాయి, ఇదండి. స్లిమ్గా తయారవ్వాలంటే ఏం చేయాలి, తింటే ఏం తినాలి, వీటి మీద దృష్టి పెట్టారు తప్ప చాలామంది జీవితాలకు, బిడ్డలకు, భవిష్యత్తుకు అవసరమైన విద్య మీద కాన్సన్ట్రేట్ చేయటం లేదు. సోదరుడా, సోదరి, ఆడపిల్లల విద్య నిర్లక్ష్యం చేయొద్దు. మగపిల్లలు విద్య నిర్లక్ష్యం చేయొద్దు. చర్చిలో సండే స్కూల్తో పాటుగా పిల్లల ఎడ్యుకేషన్ ఎట్లా ఉందో పేరెంట్స్తో డిస్కస్ చేయండి. సండే స్కూల్కి వచ్చే పిల్లలు ఒక్క సండే స్కూల్లోనే కాదు, ఇతర స్కూల్ టైంలో ఎట్లుందనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది అనుదిన ధ్యానం కనుక కొన్ని హెచ్చరికలు మా ప్రేక్షకులకు, క్రైస్తవ సోదరిమణులకు నేను తెలియజేస్తున్నాను. ఇది నా బాధ్యతగా నేను భావిస్తున్నాను. ఎప్పుడైతే ఈ బబులోను చక్రవర్తి నెబుకద్నెజరు అష్పెనజు అను నపుంసకాధిపతికి ఆజ్ఞ ఇచ్చాడో అతడు యవనస్తులను ఏరటం ప్రారంభించాడు. ఎట్లా ఉన్నారు, ఏరాడు. అదే సందర్భంలో నెబుకద్నెజరు చాలా దేశాలు జయించాడు. ఒక్క యోధా దేశమే కాదు, వాటిలో నుండి కూడా యూత్ వచ్చారు. వాళ్ళందరిలో 4 ప్రధానంగా శ్రేష్ఠులుగా అందులో జాయిన్ అయ్యారు. చూడండి, మనం లోకంలో జీవిస్తున్నాం. షడ్రక్, మెషక్, అబేద్నెగో, బెల్తషాజర్ అనే పేర్లు ఆ 4కి పెట్టాడు ఆ అధిపతి. ఆ 4 కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. జస్ట్ లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ జస్ట్ లైక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్. కాబట్టి మనం చూస్తున్నప్పుడు మనం ఒక్కడమే క్రైస్తవులు ఒక్కడమే అనుకోవద్దు, సమాజంలో పనిచేయాలి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలు వీళ్ళు ఇతర అలాంటి యవనస్తులతో పాటు సెలెక్ట్ అయ్యారు. ఈ 4 సెలెక్ట్ అవ్వలేదు, చాలామంది సెలెక్ట్ అయ్యారు. కానీ వారు వేరు, వీరు వేరు. ఇది క్రైస్తవ యువత గుర్తెరగాలి. అందరూ కూడా మాంసాహారాన్ని ఇష్టపడతారు. అందులో యవనస్తులకు మాంసాహారం అంటే ఇష్టం. నాకు తెలుసు, మన గృహాల్లో కూడాను మాంసాహారం ఉంటే ఆసక్తిగా ఉంటారు బిడ్డలు. అయితే ఈ 4 కూడాను వారి యొక్క శరీర సంబంధమైన ఇచ్చకు వాళ్ళు వెళ్ళాల. మిగతా యూత్ అంతా సంతోషపడ్డారు. ఆహా, మనం చెరకొచ్చినా కూడా మనకి రాజభోజనం, ద్రాక్షారసం, అద్భుతమైన వసతి, చక్కటి ఎడ్యుకేషన్, స్కిల్స్ నేర్చుకోవటానికి మంచి అకామిడేషన్ అన్నీ ఉన్నాయని అందరూ సంతోషపడి సంబరపడుతుంటే ఈ 4 విచారంగా ఉన్నారు. అయ్యో, మేము అలాంటి భోజనం తినలేమే, వారందరిలాగా మేము ద్రాక్షారసం తాగలేమే, మేము యూదులము, మేము దేవుని పిల్లలము, మాకు అపవిత్ర జంతువులు ఉన్నాయి, పవిత్ర జంతువులు ఉన్నాయి. మా మోషే గారు రాశారు ధర్మశాస్త్రం, దాన్ని మేము వైలేట్ చేయలేము, మా పెంపకం అది కాదు. వాళ్ళు విచారంగా ఉన్నారు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయంలో పేతురు గారికి చతుష్పాద జంతువులు చంపుకు తినమనే దర్శనం ముమ్మారు వచ్చినప్పుడు ఒప్పుకోలేకపోయాడు. వద్దు ప్రభువా, నిషిద్ధమైనది ఎన్నడూ నా నోట పెట్టలేదు అన్నాడు. యూదుడు అంత తలబిరుసుగా ఉంటాడు సిద్ధాంతం విషయంలో.
మొర్దెకై ద్వారపాలకుడై ఉండి హామానుకు నమస్కారం పెట్టలేదు, అందరూ నమస్కారం పెట్టేవాళ్ళు, మెడ వంచలేదు. పొజిషన్ డోర్ కీపర్, ఒక ద్వారపాలకుడు, రాజీ పడలేదు. నేషనల్ వైడ్ గవర్నర్ ర్యాంకర్ వస్తుంటే డోర్ కీపర్ ద్వారపాలకుడు తలంచలేదు. అర్థమవుతుందా? స్టిఫ్ నెక్డ్ పీపుల్, వాళ్ళు చాలా గట్టిగా ఉంటారు, మనలాగా ఊరికే వంగిపోయేవాళ్ళు కాదు. క్రైస్తవులు చాలా విషయాలు యూదుల యొక్క కల్చర్ నుండి మనం కొన్ని తెలుసుకోవాలి. ఈ నలుగురు విచారంగా ఉన్నారు, ఎందుకంటే మాకు గొంతు పిసికి చంపిన దాన్ని తినటం అలవాటు లేదు. కొంతమంది గొంతు పిసికి చంపేసి దాన్ని తింటారు, ఎందుకంటే అది రక్తం బాడీకి బట్టి టేస్ట్ పెరుగుద్దట. అందుకని కొందరు గొంతు పిసికి చంపిన వాటిని తింటారు, కానీ రక్తం చిందించకుండా యూదులు తినేవారు కాదు. ఇప్పటికీ మహమ్మదీయులు, యూదులు ఇది పాటిస్తున్నారు. హలాల్ చేయాలి అని అంటారు. హలాల్ అంటే స్తుతి, స్తుతి చేసి కట్ చేయాలి, బ్లడ్ షెడ్ జరగాలి, రక్తం చిందాలి, లేకపోతే ఆ మాంసం భుజించరు వాళ్ళు. నేను ఈ మధ్యన డిఎఫ్సి అనేటువంటి స్నాక్స్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ హలాల్ చేయబడిందని బోర్డు పెట్టాడు. అది ఎక్కడి నుంచో వస్తుంది, ఆ మీట్ విశాఖపట్నం నుంచి వస్తుందట. కానీ ఎక్కడ అడ్వర్టైజ్మెంట్లో ఇప్పుడు ఇక్కడ కల్చరల్ దానికోసం హలాల్ అని పెట్టాడు, ఇంగ్లీష్లో రాశాడు హలాల్. ఏమిటి ఇక్కడ కూడా హలాల్ అని రాశారని చూశాను. కనుక యూదుల యొక్క ప్రాక్టీస్ ఏమిటంటే, వారికున్న ఆజ్ఞను వారు పాటించేది ఏమిటంటే, అపవిత్ర జంతువులు వారు తినేవాళ్ళు కాదు. పంది ఉంది, పంది మాంసము చాలా రుచి, పంది మాంసం చాలా రుచి కదా అని చెప్పి యూదులు తినేవారు కాదు. ఎందుకంటే అది గొంతు పిసికి చంపబడింది, ముక్కు గాలాడకుండా గట్టి చచ్చిపోయిన తర్వాత కట్ చేస్తారు. ఇప్పటికీ బేకన్ ఫ్యాక్టరీలో సైతం ఎలక్ట్రిక్ షాక్స్ చేత చంపేస్తారు తప్ప రక్తం జిందించబడదు. అది కోసిన తర్వాత రక్తం కారాల్సిందే కానీ ముందుగా రాదు. కనుక దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడంలో 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి దే ఆర్ స్ట్రాంగ్, చాలా బలవంతులుగా ఉన్నారు. మేము తినం, మేము త్రాగం. కానీ వాళ్ళు ఉన్నది ఎక్కడ? బబులోను దేశంలో. ఎస్, బబులోను దేశం లోకం అయితే, లోకములో దేవుని యొక్క పిల్లలు దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడానికి రాజీ పడకూడదు. లోకంలో అందరూ లంచం ఇస్తున్నారు కనుక మనం లంచం ఇచ్చేద్దాం. లోకంలో అందరూ కట్నాలు తీసుకుంటున్నారు కనుక మనం కట్నాలు తీసుకుందాం. లోకములో అందరూ కూడా సంపాదించుకుంటున్నారు కనుక మనం కూడా సంపాదించుకుందాం. లోకంతో రాజీ పడిపోతున్న విధానం క్రైస్తవుల్లో, సేవకుల్లో ఈ మధ్యన ఎక్కువ శాతం పెరిగిపోయింది. ఇట్లాంటి పరిస్థితి లేదు. దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వని వాడు సేవకుడిగా పనిచేయడు. ఆస్తుల సమకూర్పు, దోపిడి, సేవ పేరిట దౌర్భాగ్య జీవితాలు దేవుడు అంగీకరించడు. కనుక ఈ యవనస్తుల నుండి మనం నేర్చుకోవాల్సినది ఏమిటి అనగా, ఏదైతే ధర్మశాస్త్రం చెప్పిందో అది ప్రియముగా ఎంచుకున్నారు. అందుకే దానియేలు ధైర్యం చేసి ఆ అధిపతి దగ్గరకు వెళ్ళాడు. అతని ఉద్దేశం ఏంటంటే, ఆ భోజనము చేత పానము చేత తనను అపవిత్రపరచుకొనకూడదు, శరీరాన్ని అపవిత్రం చేసుకోకూడదు అనే భావన ఎంత బలంగా యవనస్తుడిలో ఉంది. పౌలు తిమోతికి రాస్తూ, నీ యవ్వన కాలమును బట్టి ఎవ్వడూ నిన్ను తృణీకరించకుండా చూసుకోమన్నాడు. అపోజిట్ సెక్స్తో మాట్లాడుతున్నప్పుడు అక్క అనియు చెల్లి అనియు మాట్లాడమన్నాడు. ఇవాళ అది దాటిపోయి మాట్లాడుతున్నారు, అందుకనే బురదలో పడుతున్నారు యవ్వన బిడ్డలు. మా బాల్యంలో మాకు ఇరుగు పొరుగున ఉన్న సహోదరులతో మాట్లాడినప్పుడు, సహోదరులతో సిస్టర్స్ మాట్లాడినప్పుడు అన్నయ్య, తమ్ముడు అని మాట్లాడమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు హాయ్ అంటున్నారు, ఇంకేమేమో పిలుచుకుంటున్నారు, డూడ్ అంటున్నారు. అందుకే బురదలో పడుతున్నారు, పాపం బురదలో
యవనస్తులు. తల్లిదండ్రులు నేర్పించడంలో వైఫల్యం, పిల్లలు నేర్చుకోవటంలో అనాసక్తి ఈ దారిద్ర్యానికి దారితీసింది. నేడు ఆనాడు వాళ్ళు శరీరమును అపవిత్రపరచుకొనకూడదు, డిఫైల్మెంట్ టు దైర్ బాడీస్. శరీరమును అపవిత్రపరచుకోకూడదు. అపవిత్రమైన ఆహారం తిని, అపవిత్రమైనటువంటి వస్తువులను ముట్టుకొని, అపవిత్రమైనటువంటి శవాలను ముట్టుకొని, దేవుడు చాలా రాశాడు లేవికాండంలో. శవం ముట్టకూడదు, కుష్ఠవ్యాధుడు ముట్టకూడదు, రక్తస్రావం కలిగిన వాడు వెలుపట ఉండాలి. కనుక ఇట్లా శరీర అపవిత్రతను గురించి చాలా విషయాలు, పరిశుద్ధంగా శరీరాన్ని కాపాడుకోవటాన్ని గురించి రాశాడు. వాటిని ప్రాక్టీస్ చేస్తున్నాడు. పురిటాలైనటువంటిది వారం దినాలు కడగా ఉండి రక్తస్రావం పూర్తయిన తర్వాత శుద్ధి చేసుకొని అప్పుడు కామన్ పబ్లిక్లో కలవాలి. అలాగే బహిష్టు అయిన స్త్రీ కూడా అనేది యూదుల ఆచారం. శరీర సంబంధమైన అపవిత్రతను గురించి వాళ్ళు అసలు ఎవరు ఆలోచిస్తున్నారు? డ్రెస్ కోడ్, హూ కేర్స్ అబౌట్ దిస్? ఒకప్పుడు స్త్రీలు మెడ క్రింద వరకు కవర్ అయ్యేటట్టుగా జాకెట్స్ కుట్టించుకునేవారు. ఇప్పుడు అట్లా లేదు పరిస్థితి. తాళ్ళు కట్టుకుంటున్నారండి వెనక. కొన్ని చోట్ల తలదిప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. అలంకరణ వస్త్రంతో శరీరాన్ని కప్పేవారు సంపూర్ణంగా. మా తల్లిగారి స్నేహితురాలు కుమార్తె గోపన్నపాలెంలో నివాసం ఉంటున్నారు, టీచర్గా పనిచేస్తున్నారు. అక్క మా గృహానికి తరచుగా వస్తుంటారు. వారు ఈ టైంలో 21st సెంచరీలో ఫుల్ హ్యాండ్స్ వరకు కుట్టించుకుంటున్నారు జాకెట్స్. నేను అప్రిషియేట్ చేశాను. అమ్మ, మీ గురించి నేను టీవీలో చెప్తాను, స్త్రీలకు మీరు మాదిరిగా ఉన్నారు అక్క అని కొనియాడాను ఆవిడ్ని నేను. సోదరుడా, సోదరి, ఇవాళ మన పిల్లలు ప్యాంట్ షర్ట్స్కి వచ్చేసారు. ప్యాగన్ కల్చర్ అభ్యాసం చేసుకుంటున్నాం మనం. పాశ్చాత్య కల్చర్ అని అభ్యాసం చేసుకుంటున్నాం. కానీ ఈ యవనస్తులు ఎట్లున్నారు? శరీరమును అపవిత్రము చేసుకొనకూడదు అనే ఉద్దేశము కలిగిన వాడై తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని వేడుకొనెను. ఇంగ్లీష్లో కూడా ఈ వచనం చదువుతాను చూడండి. Therefore he asked the chief eunuchs to allow him not to defile himself. వేడుకొనెను. ఇంగ్లీష్ బైబిల్ కూడా తెలుగులో బాగా రాశాడు. ఇంగ్లీష్లో ఆస్కడ్ అన్నాడు, కానీ తెలుగు బైబిల్లో వేడుకొనెను, వేడుకోలు, బ్రతిమలు ఆడుకుంటున్నాడు. అయ్యా 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 నేను తినలేనయ్యా, అయ్యా నేను తినలేనయ్యా, అయ్యా నేను తినలేనయ్యా. యోసేపు ఫతేఫరు భార్య శోధించినప్పుడు అమ్మా ఇది నేను చెయ్యలేను అని పారిపోయాడు. 16 సంవత్సరాలు యవనుడు, 17 సంవత్సరాలు ఉన్నాడు. దానియేలు అయ్యా ఇది నేను భుజించలేను, 16 సంవత్సరాలు యవనుడు, 17 సంవత్సరాలు ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, హౌ ఆర్ ద యూత్ టుడే? యవనస్తులను మనం ఏ విధంగా చూస్తున్నాం? సంఘాలలో యవనస్తులు కాలు జారుతున్న పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. లోకపు ప్రభావానికి ఆకర్షితులవుతున్నారు. దయచేసి క్రైస్తవ స్త్రీలకు నేను మనవి చేస్తున్నాను, ఆ పనికిరాని సీరియల్స్, లోకపు మాటలతో, లోకపు ప్రమాణాలతో, దైవవాక్యానికి వ్యతిరేకమైన భావాలను గుప్పించేస్తున్న ఆ టీవీ సీరియల్స్ కట్టేయండి. ఐ కాంట్ సీ దట్. అసలు 10 నిమిషాలు నేను కనుక చూస్తే లేచి వెళ్ళిపోతాను, లేదా కట్టేమని గోల్ చేస్తాను. ఏమిటేమిటో ఒకడు భార్యతో ఒకడు తీసుకెళ్తాడు, ఇంకోడు భార్యని ఇంకోటి తెచ్చి ఆదరిస్తున్నాను అంటాడు. ఏమిటా సీరియల్స్? భర్త లేనప్పుడు వేరొకడు వచ్చి మాట్లాడుతుంటాడు. నేను దానియేలు గ్రంథం చెబుతున్నంతసేపు కూడా క్యారెక్టర్ గురించి మాట్లాడటానికి డిసైడ్ అయ్యాను. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. మా బాల్యంలో సేవకు వచ్చిన దినాల్లో
పురుషుడు ఇంట లేనప్పుడు ఆ గృహానికి ప్రార్థన నిమిత్తం వెళ్ళొద్దనేవారు. అది ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇప్పటికీ నేను దాన్ని అనుసరిస్తున్నా. సహోదరి ఒక్కతే ఉన్నప్పుడు ఒంటరిగా మాట్లాడవద్దన్నారు. 25 ఏళ్ళైంది సేవకు వచ్చి, ఇప్పటికి అది అభ్యాసం చేస్తున్నాను నేను. బ్రదర్ భక్తి సింగ్ గారు ఫాదర్లీ ఏజ్ వచ్చే వరకు కూడా స్త్రీలతో ఒంటరిగా మాట్లాడటం కానీ, తల మీద చెయ్యేసి ప్రార్థన చేయటం కానీ చేయలేదట. మరి ఇవాళ ఎట్లా ఉన్నాయి పరిస్థితి? సోదరుడా, సహోదరి, శరీర సంబంధమైన పవిత్రతను గూర్చి ఆలోచన బిడ్డలకు నేర్పాలి. ప్రీమ్యారిటల్ సెక్స్ పట్ల అవగాహన లేని తరం తయారవుతుంది. తల్లిదండ్రులు జాగ్రత్త అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. కౌన్సిల్ యువర్ యంగ్ చిల్డ్రన్. మీ యవనస్తులైనటువంటి బిడ్డలను జాగ్రత్తగా కౌన్సిల్ చేయమని మనవి చేస్తున్నాను. ఐ మ్యారీడ్ యూ అనేటువంటి పుస్తకం, నిన్ను పెళ్ళాడుతాను అనే పుస్తకం, నిన్ను వివాహమాడాను అనే పుస్తకం వాల్టర్ ట్రోబిష్ రాశాడు. ఒక నావెల్ అది. బట్ డానియల్ అనే ఒక పాస్టర్ ఇంట వాల్టర్ ట్రోబిష్ అద్భుతమైన గ్రంథం రాశాడు. ఒక పాస్టర్గా ఆయన ప్రీమ్యారిటల్ సెక్స్ మీద చర్చిలో మాట్లాడకపోవటం పాపం అన్నాడు, తప్పు అన్నాడు. అసభ్యంగా కాక సభ్యతతో వాక్యము ద్వారా పరిశుద్ధతను గూర్చి, శారీరక సంబంధాలను గూర్చి చర్చిలో ప్రధానంగా మాట్లాడాల్సిన బాధ్యత దైవ సేవకునిది, దైవ సేవకురాలుది. ఇద్దరూ కలిపి మాట్లాడాలి. దే షుడ్ బి ద మోడల్ ఇన్ ద చర్చ్. ఎన్ని విషయాలు ఉన్నాయి కానీ మనం పట్టించుకోవట్లేదు. మనం అంతా చేతులెత్తి ఆరాధన వైపు, అద్భుతాల వైపు, ఎటో 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 అన్బిబిలికల్ వేస్లో పరుగులెత్తుతున్నాం. వాక్యము చెంతకొచ్చి జీవితాన్ని దిద్దుకొనట నేర్చుకోలేకపోతున్నాం. ఈ మధ్యన నేను ఒక మెమోరియల్ సర్వీస్కి అటెండ్ అయ్యాను. సత్యమూర్తి గారి మెమోరియల్ సర్వీస్లో ఆయన కాంటెంపరీ చెబుతున్నాడు. పాఠశాల, సిఎస్ఐ పాఠశాల, ఎవరు ఇసుక వారు తెచ్చుకునేవారట, నేల మీద పరిచేవారట, ఏబిసిడీలు దానిలో దిద్దేవారట. దే బికేమ్ ద ఆఫీసర్స్. అలా చదువుకుని పలకలు లేని రోజుల్లో దళిత వాడల్లో క్రైస్తవ సంఘాలు మిషనరీలు చేసిన పరిచర్యలో ఘనమైన విద్యను అభ్యసించి ఇవాళ గొప్ప గొప్ప స్థానాల్లో గ్రామాల్లో నుంచి వెళ్ళినటువంటి వారు అంతర్జాతీయంగా స్థిరపడ్డారని చెప్పినప్పుడు సంతోషపడ్డాను. చర్చ్ ఇన్ లాస్ట్ సెంచరీ, గత శతాబ్దంలో సంఘము ఎంత ఘనంగా పనిచేసింది, ఇవాళ ఎంత నిర్వీర్యం అయిపోయింది ఆలోచించుకోవాలి. ఉద్దేశములు పరిశీలించుకోవాలి. దానియేలు పరిశుద్ధుడుగా ఉండాలనే ఉద్దేశము చేత వేడుకొనెను. లెట్స్ టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. ప్రియమైన యవనస్తులారా, సవాలుగా తీసుకోండి. రేపటి దినం ఏం జరిగింది అనేది నేను మాట్లాడతాను. ఈ దినం పరిశుద్ధత, విద్య ప్రాధాన్యతలను గురించి మనం నేర్చుకున్నాం. మన కుటుంబాలను సరి చేసుకుందాం, ప్రార్థించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, 5000 ఎపిసోడ్స్కు దగ్గరగా ఉన్నాం. డిసెంబర్ 10కి 5000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. 12వ తారీఖు కృతజ్ఞతా కూడిక. ఈ కృతజ్ఞతా కూడికలో భారత మిషన్ పొలములు ప్రారంభిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ నుండి కెనడీ గారు, పంజాబ్ అమృత్సర్ నుండి శామ్యుయల్ గారు మిషనరీలు పార్ట్నర్షిప్ మినిస్ట్రీలో బిగ్ డయాసిస్తో పనిచేయటకు ఏర్పరచబడిన వారు మన మధ్యకు రాబోతున్నారు. అలాగే ఆ దినం అనేక కార్యక్రమాలు రూపొందించాం. వీటన్నిటి కొరకు ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ 17 దినాల్లో 7 వరకు 8 మంది వచ్చారు. ప్రతిదినం కావాలి. సెల్ఫ్ సపోర్ట్ అవ్వాలి. పరిచర్య ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. క్రైస్తవులం అంత్యొకయలో గుర్తించబడిన వారు ఈనాడు ఇక్కడ మేము గుర్తించబడుతున్నామా క్రైస్తవులంగా?
మతం పేరిట గుర్తించబడుట కాదు, జీవితం ద్వారా గుర్తించబడుట మాకు నేర్పండి. విద్యా ప్రాధాన్యత, శారీర పరిశుద్ధత ప్రాధాన్యత నేర్చుకున్నాం. అట్టి ఉద్దేశములు మాలో స్థిరపరచండి ప్రభు. మా నేత్రాశను, శరీరాశను, జీవబ్రహ్మాన్ని అణుచుటకు సహాయం చేయండి. శరీరమును నలగొట్టుమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.